ఒక రాజ్యమా అని అన్నాడు. ఉమ్, అభినందిస్తాడనుకున్నటువంటి ధర్మరాజుకి అవమానం ఎదురైతుంది. నీది ఒక రాజ్యమా, నువ్వు ఒక సామ్రాట్వా, అలా అంటున్నవేంటి అని కృష్ణుడు బలి వైపు చూసినప్పుడు, అప్పుడు బలి చక్రవర్తి అంటాడు, కృష్ణ పరమాత్మ, నా రాజ్యములో పిరికెడు గింజలు వేస్తామన్నా పక్షులు కూడా రావు. ఇంతమంది బిచ్చగాళ్ళను పెట్టుకున్న రాజ్యమునిది రాజ్యమా అని అంటాడు. కరెక్ట్. ఇంతమంది చెయ్యి చాచి అడిగేటువంటి రాజ్యమా? 78 సంవత్సరాలుగా సంక్షేమ పథకాలతో ఊదరు కొడుతున్నారు తప్ప సగటు పేద బిడ్డకి సమున్నతమైనటువంటి విద్యా అవకాశాలను ఇవ్వగలిగితే ఈ ప్రపంచానికి ఆ పేద బిడ్డలు అన్నం పెట్టగలుగుతారు. నిజం. అన్ని రంగాల్లో ఆ పేద బిడ్డలు రాణించగలిగితే, ఆ పేద బిడ్డలు సమున్నతంగా వాళ్ళని చదువుకునేటువంటి అవకాశం కల్పించగలిగితే, వాళ్ళకు కావలసినటువంటి దారులను సుగమనం చేయగలిగితే ఈ ప్రపంచానికి అన్నం పెట్టగలుగుతారు. కరెక్ట్.